జ్యోతిర్మయుడగు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం. ఈరోజు మనం ఎంపిక చేసుకున్న వాక్య భాగం ఏమిటంటే, బ్లూ ఫిలిం చూసేవారికి 100K 1000K వ్యూస్. దేవుని మాటలు చెప్తున్న ఈ జ్యోతిర్మయుడగు దేవుని యొక్క సంఘం ఛానల్ కు 2 వ్యూసేనా? క్రైస్తవులు వేల మందిలో, లక్షల మందిలో, కోట్ల మందిలో ఉన్నారు కదా. మరి మీరు దేవుని యొక్క వాక్యము వెలువడుతున్న ఈ జ్యోతిర్మయుడగు దేవుని యొక్క సంఘం ఛానల్లో ఎందుకు చూడట్లేదు? దీనిలో చెప్పే మాటలన్నీ కూడా జీవ వాక్యాలు కదా, జీవాన్ని ఇచ్చే మాటలు కదా, పరలోక రాజ్యానికి చేర్చే మాటలు కదా, క్రీస్తులో నిలబెట్టే మాటలు కదా, సర్వ సత్యంలోనికి నడిపించే మాటలు కదా. ఎందుకు మీరు స్వీకరించట్లేదు? ఎందుకు వినట్లేదు? ఎందుకు ఆసక్తిని పెంచుకోవట్లేదు? ఎందుకు నిత్య రాజ్యంలోనికి పోవడానికి అవకాశాన్ని తెచ్చుకోవట్లేదు? ప్రియమైన దేవుని బిడ్డలారా, 21వ అధ్యాయం 27వ వచనంలో ప్రకటన గ్రంథంలో ఉన్న మాటను మనం ఒకసారి చదువుకుందాం. ఏమని ఉంది? పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అనేక మాటను మనం పరిశీలించినట్టయితే, గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వ్రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు గాని అన్యాయస్తులు దానిలో ప్రవేశించరు. ఈ రోజున అన్యాయము, అబద్ధమును జరిగించేవారు ఎక్కువైపోయారు. అబద్ధాన్ని జరిగించేవారు ఇక పరలోక రాజ్యానికి ఆవల ఉంటారు. మరి ఒక గ్రంథంలో వారి పేరు రాసి ఉంటది, జీవ గ్రంథంలో వారి పేర్లు రాసి ఉండవు. అబద్ధమును జరిగించేవారు పరలోక రాజ్యానికి అర్హులు కాదు. తమ వస్త్రములను ఉతుక్కుని వారు ధనియులు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబద్ధమును జరిగించేవారు ఎవరు అంటే, సినిమాలలో యాక్షన్ చేసేవారు, సినిమా పరిశ్రమలో పనిచేసేవారు. సినిమా పరిశ్రమ మొత్తం కూడా అబద్ధాన్ని జరిగించేది, నిజ జీవితం కాదది. వారు రంగులు పూసుకొని యాక్షన్లు చేస్తారు. ఆ సినిమాలను చూసే ఈ యొక్క ప్రజలు, ఈనాడు క్రైస్తవులు కూడా కొన్ని లక్షల మందిలో ఉన్నారు. సినిమాలు చూసేవారు, సీరియళ్ళు చూసేవారు. వారానికి చర్చికి వెళ్తారు కానీ మళ్ళీ సాయంత్రము, మధ్యాహ్నము అదే రోజు సినిమా హాల్లలో, సీరియళ్లలో ఆ టీవీల ముందు కూర్చుంటారు. సెల్ ఫోన్లు పట్టుకొని కూర్చొని వారు ఉప్పొంగుతారు. డ్యాన్సులను చూసి, ఆ యొక్క ఎక్స్పోజింగ్ చూసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యమైన ఈ యొక్క జ్యోతిర్మయుడగు దేవుని సంఘం అనే ఛానల్ నుంచి వచ్చే మాటలు వినట్లేదు కానీ సినిమాలను చూస్తున్నారు. సగం చెటిలేసే వారిని చూసి లైక్లు కొడుతున్నారు.